ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము కాశీఖండం గురించి తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు కాశీఖండం 10 భాగం తెలుసుకుందాము. నైరుతి వరుణ లోక వర్ణన. శివశర్మ నైరుతి మొదలైన లోకాలను గురించి తెలియజేయమని విష్ణుదూతలను కోరగా వివరిస్తున్నారు. మొదటిది నైరుతి, పుణ్యవతి, పుణ్యజనులకు ఆవాసం. వేద మార్గాన్ని అనుసరించేవారు ఇక్కడికి వస్తారు. దయాధర్మాలతో ప్రవర్తించే అన్యుజులకు కూడా ఈ లోకం లభిస్తుంది అని పింగాక్షుని ఉపాఖ్యానాన్ని తెలిపారు. పింగాక్షోపాఖ్యానము వినట్యావిలో ఒక పల్లెకు పింగాక్షుడు ప్రభువు. మంచి శూరుడు, క్రూరకర్మలంటే ఇష్టం. నిరీక్షణంగా జంతువులను, మనుషులను చంపేవారిని కఠినంగా శిక్షించేవాడు. అడవిలో ప్రయాణించే వారిని వెంట ఉండి దాటిస్తాడు. ఒకసారి ఇతని బంధువు ప్రయాణికులకు హింసించడాన్ని విన్నాడు. రహస్యంగా వచ్చి వాడిని పట్టుకున్నాడు. ఇతరులకు అపకారం చేయవద్దని హెచ్చరించాడు. వాడు దోచుకున్న దానికి రెట్టింపించి గౌరవంగా సాగనంపాడు. ఇంకోసారి మరో బృందం వస్తుందంటే కొందరిని వాళ్ళని చంపమని, దోచుకోమని హెచ్చరికలు వచ్చాయి. అప్పుడు వారంతా తాము పినాక్షుడు అనే ధైర్యంతో వచ్చామని, కావాలంటే తమ దగ్గరున్నదంతా ఇచ్చేస్తామని, ప్రాణులను రక్షించమని యాత్రికులు వేడుకున్నారు. ఈ మాటలను విన్న పింగాక్షుడు వారిని భయపడవద్దని అనునయిస్తూ ఆ చోటుకు చేరుకున్నారు. ఇంతలో ఒక బిల్లుడు అక్కడికి వచ్చి తన అనుచర గణముతో పింగాక్షుణ్ణి చంపమని ఆదేశించాడు. ఇరువైపులా ఘోర పోరాటం జరిగింది. శత్రువులైన బిల్లా గణాన్ని ఓడించి బంధించాడు. కానీ అతని ధనసు బాణాలు ముక్కలయ్యాయి. శత్రువులు అనేకులవటంతో వారి చేతిలో మరణించాడు. పింగాక్షుడు నైరుతి దిక్కు నుండి దేవదూతలు వచ్చి పింగాక్షుని దేవ విమానంలో తీసుకొని వచ్చి నైరుతి దిక్కుకు ప్రభువును చేశారు. వర్ణలోక వర్ణన. అక్కడి నుండి విష్ణు శర్మ వర్ణలోకానికి విష్ణుదూతలు తీసుకొని వెళ్లారు. ప్రజల కోసం బావులు, చెరువులు త్రవ్వించిన వారు వరుణలోకానికి వస్తారు. ఐశ్వర్య సంపన్నం దారిలో నీడ కోసం రావి, మద్ది చెట్లను నాటించేవారు ఈ లోకం చేరుతారు. వేసవిలో విసనకర్రలను దానం చేసిన వారు, సుగంధపు చల్లని పానీయాలిచ్చేవారు, చలివేంద్రాలను ఏర్పాటు చేసేవారు వరుణలోకానికి చేరుతారు. జలాధార మండపాలను, నీడనిచ్చే మండపాలను నిర్మించిన వారికి ఇది నెలవు. పుణ్యనదులలో స్నానం చేయడానికి వీలుగా మెట్ల నిర్మాణం చేసేవారు వరుణలోకం ఆవాస భూమి. అన్ని జలాశయాలకు వరుణుడు అధిపతి. అన్ని సముద్రాలకు నీటిని, ప్రాణాన్ని కల్పించేవాడు కర్మసాక్షి కూడా. వరుణుని జన్మ వృత్తాంతం. కర్ణమ ప్రజాపతికి సుశిష్ముతుడనే కుమారుడున్నాడు. వినయశీలి, సుగుణవంతుడు, ధైర్యశాలి. ఒకరోజు ఇతడు కొందరు బాలులతో కలిసి ఒక సరస్సులో స్నానానికి వెళ్ళాడు. నీటిలో దిగగానే అతన్ని ఒక మొసలి పట్టుకుంది. ఈ విషయాన్ని స్నేహితులు తండ్రికి తెలియజేశారు. ఆయన అప్పుడు శివధ్యానంలో ఉన్నాడు. తన సర్వజ్ఞత్వం వల్ల ఒక సరస్సులో కొంత మంది మునిబాలులు జలక్రీడలాడటము కనిపించింది. అందులో రుద్రరూపుడైన ఒక మునిబాలుడు, ఓ ఈ సముద్రదీప, భక్తుడైన కర్ణమ ప్రజాపతి కుమారుడెక్కడా ఉన్నాడు? శివుని సామర్థ్యము తెలియకుండా దుష్కృత్యానికి పాల్పడ్డావు అని గర్జించాడు. సముద్రుడు భయపడి బాలుడిని రత్నాలతో అలంకరించి శిశుమారకమైన మొసలిని బంధించి తెచ్చి శివుని పాదాల చెంత పడేశాడు. శివుని పాదాలకు నమస్కరించి, మహాశివ, నా తప్పేమీ లేదు. ఈ జంతువు వల్లనే శిశువుకు మరణం సంభవించింది అని విన్నవించుకున్నారు. అప్పుడు శివుడు మన్నించి ఆ బాలుని తండ్రి కర్దమ ప్రజాపతి వద్దకు తీసుకొని వెళ్లి అప్పగించమని ప్రమాదగణాలకు చెప్పాడు. తండ్రి కుమారుడని చూచి సంతోషంతో కౌగిలించుకొని యోగక్షేమాలను విచారించాడు. బాలుడు జరిగిన వృత్తాంతం అంతా తండ్రికి తెలియజేశాడు. తండ్రి అనుమతి గ్రహించి బాలుడు కాశీలో శివలింగాన్ని ప్రతిష్ఠించి 5000 సంవత్సరాలు శిలాలాగా నిశ్చలంగా శివుని కోసం తపస్సు చేశాడు. మెచ్చిన శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. తనకు జలాలపై ఆధిపత్యం కావాలని బాలుడు విన్నవించాడు. అప్పుడు భవానీపతి, నువ్వు వాపి, కోప, తటాకాది నదులకు సమస్త జలాలకు అధిపతివి అవుతావు. సమస్త రత్నాలకు అధిపతివి నీవే. పశ్చిమ దిక్కునకు అధిపతివి నీదే. పాశపాణివై సమస్త దేవతలకు ఇష్టుడు అవుతావు. నువ్వు స్థాపించిన లింగం వరుణేశ్వర లింగంగా ప్రసిద్ధి చెందుతుంది. మణికర్ణేశ్వరుని నైరుతి దిశలో
వ్యవస్థాపితమై ఉంటుంది. దీనిని అర్చించిన వారికి అకాల మరణం రాదు. నీరాశలైన అన్నపానాదులు వరుణుని అనుగ్రహంతో సారసములుగా మారుతాయి అని వరమిచ్చి అంతరార్థనమయ్యాడు. సుచిష్మంతుడు అనే ఆ బ్రాహ్మణ బాలుడు నైరుతి దిశకు అధిపతి అయ్యాడు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శివసిద్ధి అంటే ఏంటి? ఆధ్యాత్మిక జీవితానికి అంకితమైన అనేక మంది ద్వంద్వ భావాలతో, సందేహాలతో సతమతం అవుతూ ఉంటారు. ముఖ్యంగా నేను అనే భావన నుంచి, దానికి సంబంధించిన అహంకారం నుంచి బయటపడేందుకు బహు విధాలుగా ప్రయాసపడుతూ ఉంటారు. మాయ ఎంత బలహీనమైనదంటే ఒక్క క్షణంలోనే చంచలత్వాన్ని మనసులోకి ప్రవేశపెట్టేస్తుంది. అయోమయం ఆవహింపచేస్తుంది. మహాత్ములు సైతం తమ సాధన కాలములో ఈ దురావస్థలతో బాధపడిన వారే. సాక్షాత్తు శివాంశ సంభూతినిగా చెప్పుకునే ఆదిశంకరులకు ఇలాంటి అవస్థ ఒకసారి కలిగింది. మార్గంలో ఒక చండాలుడు ఎదురైనప్పుడు ఆదిశంకరులు ఏవగింపుతో తప్పుకో అని మందలించగా అతడు నవ్వుతూ, స్వామి, తమరు దేని తప్పుకోమంటున్నారు? అశాశ్వతమైన ఈ శరీరాన, అనంత స్వరూపమైన ఆత్మన అని ప్రశ్నించాడు. తక్షణము ఆదిశంకరుల్లో అజ్ఞానపు తెర మటుమయమైంది. తదనంతర కాలంలో ఆయన నుంచి శివతత్వంగా గంగా తరంగాలుగా ప్రవహించింది. శివానంద లహరి, సౌందర్య లహరి, భజగోవిందం వంటి అనితర సాధ్యమైన రచనలను భక్తలోకానికి అందించారు. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనటంలోని అంతరాయము చీమ నుంచి బ్రహ్మ వరకు సర్వం శివాజ్ఞకు లోబడి ఉంటుందనే సమస్త విశ్వము, సృష్టిలోని అణువణువు శివమయమే. శివం కానిది శవమంటారు జ్ఞానులు. అంటే మృత పదార్థమని అర్థం. శివమే సత్యం, శివమే సుందరం, శివమే నిత్యం, శివమే అనంతం, శివమే జ్ఞానం, శివమే చైతన్యం, శివమే సర్వ జగతులకు మూలాధారం. అనేక లక్షల జన్మల అనంతరం లభించే మానవ జన్మ ముక్తి సోపానికి ముందు మెట్టు లాంటిది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలంటే శివభక్తిని వదలకూడదు. శివానంద లహరిలో ఒక శ్లోకం ఉంది. సారాంశం ఏమిటంటే, శివుని పేరు పలికే నాలుకే నాలుక, శివుని దర్శించే కన్నులే కన్నులు, శివుని పూజించే చేతులే చేతులు, శివుని సదా స్మరించేవాడే ధన్యుడు. పరిపూర్ణ జ్ఞానస్థితికి చేరుకున్న ఆదిశంకరులను నీవెవరు అని అడిగినప్పుడు చిదానంద రూపం శివోం శివోం, నేను చిదానంద స్వరూపుడైన శివుణ్ణి, మిగతా మరేమీ కాను అని ఆత్మస్థితిలో చెప్పగలిగారు. అదే శివసిద్ధి. అంటే సాధకుడు అనేక జన్మల నుంచి అనుభవిస్తున్న అజ్ఞానపు పొరలన్నీ ఒక్కొక్కటిగా చీల్చుకుంటూ బయటకు వచ్చి తనను తాను చూసుకున్నప్పుడు తాను ఆత్మనని, అనగా సాక్షాత్తు శివస్వరూపమని గ్రహిస్తాడు. పూజలు, అర్చనలు, ప్రార్థనలు, ఉపవాసాలు, తపస్సులు, గురు శుశ్రూషలు ఇవన్నీ ఈ అత్యున్నత స్థితిని అందుకోవటానికి. శివానుగ్రహం అత్యంత సులభతరం. అందరికీ అందుబాటులో ఉంచడానికి బిల్వార్చన, రుద్రాక్ష ధారణం, విభూతి లేపనం, అభిషేకం వంటి అతి సామాన్య విధానాలను పరమశివుడు భక్తుల కోసం ఏర్పరిచాడంటారు. జీవిత కాలంలో మన ప్రతిచర్యను శివారాధన భావనతో ఆచరించడానికి మనసును అనుక్షణం హెచ్చరిస్తూ అప్రమత్తంగా ఉంచుతూ ఉండాలి. అప్పుడు మనము సదా శివ సాన్నిధ్యంలో ఉన్నట్లే. క్రమంగా అదే మన ఆత్మకు శివసిద్ధిని కలిగిస్తుంది. అదే పరమానందం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు.